ఇతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించింది. ఎవరంటే ఈయన సుమియోను, ఈయన పేరు ప్రవక్త అయిన సుమియోను, యేసు ప్రభు కాలానికి చెందినవాడు. ఇతనికి ఉన్న దేవుని యొక్క వరం ఏంటంటే ఇతడు లోకరక్షకుడైన యేసు ప్రభువుని కళ్ళతో చూచిన తర్వాతనే ఇతడు మరణం పొందుతాడు. యేసు ప్రభువును చూడకుండా ఇతడు మరణించాడు. దేవుని వాగ్దానం అతనికి ఉంది. అందుకే అంటున్నాడు ఆయన 26వ వచనము చూసినప్పుడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించి ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిమ్ము. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. హల్లెలూయా. అయా ప్రభువా, ప్రపంచానికి నీ ఒక రక్షణను కలుగజేసావు, చూసావా? అన్ని జనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుని మహిమగా వచ్చినవాడు. మేము ఇప్పుడు కన్నులారా నేను ఆయన చూచాను. నాదా, ఇక నీ దాసుని సమాధానముగా పోనిమ్ము. చాలు, ఇక నా జీవితం ధన్యమైపోయింది. చాలు, నువ్వు సిద్ధపరిచిన రక్షణ, ప్రపంచానికి నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచాను ప్రభువా, ఇక చాలు నా జీవితానికి, ఇంకా గంతకు మించి ఇంకేమీ లేదు అని ఈ మాటలు ఆ సుమియోను పలుకుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఈ మాటలన్నీ వింటా ఉంది. మరియ తల్లి విని అంటుంది, ఈ మాటలన్నీ తన హృదయములో భద్రపరుచుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయాల్లో ఏం చేయాలా? భద్రపరుచుకోవాలా. అందుకే ఆయన ఇంకా అంటా ఉన్నాడు,